జాక్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మీరు ఎప్పుడైనా మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ చూసారా మావా? యాజ్ ఇట్ ఈజ్ అలా తీయాలని ప్లాన్ చేశారు, కానీ మన స్టాండర్డ్ సరిపోవనుకున్నారో ఏమో అలా తీయలేకపోయారు. ఏంటి అంత షాక్ అయ్యారా? లేకపోతే ఏంటి మావా, జాక్ మూవీలో అసలు స్టోరీయే లేదు. కొన్ని సీన్స్ ఉంటాయి, క్రింజ్ కేర్ ఆఫ్ అడ్రస్ అంతే. సిద్ధు జొన్నలగొడ్డ కొత్తగా ఏదైనా చూపిస్తాడు అనుకుంటే గట్టిగా రాడి దింపడనే చెప్పాలి. ఈ స్టోరీ అంతా అలా 4-5 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఇందులో వరస్ట్ ఏంటి అంటే హీరోయిన్. సినిమా అంటే హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలనుకుని మాత్రమే పెట్టినట్లు ఉంది. ఆమెకి స్టోరీలో అంత స్కోప్ లేదు, కానీ హీరోయిన్ కోసం క్రియేట్ చేసి మరి కొన్ని సీన్స్ తీశారనే చెప్పాలి. యాక్టింగ్ అయితే ఉన్నంతలో బానే చేసింది. ప్రొడ్యూసర్ నాగవంశీ జాక్ లో డీజే టిల్లు కంటే రొమాన్స్ ఏం తగ్గదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అసలు రొమాన్సే లేదు, కానీ సినిమా నిండా రొమాన్సే అన్నట్లు హైప్ ఇచ్చారు. వీళ్ళందరూ ఇచ్చిన హైప్ కి అక్కడి రియాలిటీకి అస్సలు సంబంధం లేదు. అందుకే హైప్ ఇచ్చారు కదా అని నమ్మితే సంగ నాగిపోవడమే మావా. సిద్ధు కొన్ని డైలాగ్స్ ఉంటాయి, వాటికి మన రియాక్షన్ ఎలా ఉంటది అంటే ఏంటి ఇప్పుడు మనం నవ్వాలా అనేలా ఉన్నాయి. కామెడీ చేయాలని గట్టిగా ట్రై చేశాడు, కానీ మూవీలో అంత ఎఫెక్టివ్ గా లేదు. ఫైట్స్ విషయానికి వస్తే అబ్బా ఇది కదా అనే ఒక్క షాట్ కూడా లేదు. ఏదో సినిమా అన్నాక కొన్ని ఫైట్స్ ఉండాలి, లేకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారని పెట్టినట్లు అనిపిస్తుంది. స్పై మూవీస్ లో లాగా స్టంట్స్ చేయాలని తెగ ట్రై చేశాడు, తీరా అది బిస్కెట్ అయింది. సినిమాలో చాలా చోట్ల కొన్ని మూవీ రిఫరెన్స్ ఉన్నట్లు ఫీల్ అవుతారు. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ లో దిట్ట, అలాంటిది ఆయన కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఆయన క్యారెక్టర్ అంతా మంచి అగ్రెసివ్ గా ఉంటది అనుకుంటే తీరా అక్కడికి వెళ్తే ఇదేందయ్యా ఈ సీన్స్ ని ప్రకాష్ రాజ్ కి ఇచ్చారా అన్నట్లు అనిపిస్తుంది. ఈ సీన్స్ కోసం ప్రకాష్ రాజ్ ఎందుకు, వేరే వాళ్ళు తీసుకుంటే సరిపోద్దిగా అనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, అవి మాత్రం స్టోరీలో అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఈ సీన్స్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే మూవీ ఇంకోలా ఉండేది. ఓవరాల్ గా జాక్ మూవీ ఎలా ఉంది అంటే, ఒక మిషన్ ఇంపాసిబుల్ మూవీని రిఫరెన్స్ గా తీసుకుని ఒక స్పై లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్ తో తీయాలని, సెంటిమెంట్ తో స్టోరీ నడిపించాలని ప్లాన్ చేసి అవన్నీ కుదరక ఆడియన్స్ ని ఫ్లాప్ అనే ఫీలింగ్ లో తీసుకొచ్చింది మావా.